భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టు పార్టీ భారత కమ్యూనిస్ట్ మావోయిస్టు పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అలాగే మరో అగ్రనాయకుడు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న. వీళ్ళిద్దరిని హత్య చేయడానికి మావోయిస్టు పార్టీ ఒక టీంను ఏర్పాటు చేసినట్లుగా ఒక సమాచారం హిందీ ఛానళ్లలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ప్రభాకర్, అంటే ఒరిజినల్ పేరు వచ్చేసి లోకెటి చందర్ అలియాస్ పటకల్ స్వామి అలియాస్ ప్రభాకర్. ఆయన బెటాలియన్ 10 కమాండర్గా పనిచేస్తున్నాడు. అలాగే గడ్చిరోలి జిల్లా బాధ్యునిగా పనిచేస్తున్నాడు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యునిగా కూడా ఉన్నాడు. అతనిపై 25 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రభాకర్తో పాటు ఇంకొక 5-6 దళ సభ్యులు, అంటే సాయుధులు, వాళ్ళు కూడా ఐ థింక్ అక్టోబర్ 14న 2025 అక్టోబర్ 14న దాదాపు అంతకుముందు 44 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసి, వివిధ స్థాయిలో పనిచేసి, పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఆ స్థాయికి వెళ్ళిన మల్లోజుల వేణుగోపాల్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాయుధ పోరాటం చేయడం సాధ్యం కాదు అండ్ మావోయిస్టు ప్రయోగం విఫలమైంది అనే దాంట్లో ఆయన లొంగిపోయాడు. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయినప్పుడు ఆయనతో పాటు 60 మంది సాయుధులు కూడా లొంగిపోయారు. ఆ మరుసటి రోజే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న కూడా లొంగిపోయాడు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది, అంటే గడ్చిరోలిలోనే. సో వీళ్ళిద్దరూ విప్లవ ద్రోహులని, విప్లవ ప్రతిఘాతకులని అండ్ వీళ్లను ప్రజలు శిక్షిస్తారని 2025 అక్టోబర్ 19న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక ప్రకటన వచ్చింది. అభయ్ పేరుతో 4 పేజీల ప్రకటన ఒకటి వచ్చింది. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల ఆషన్న వాళ్ళ అనుచరులతో ఆయుధాలతో సహా లొంగిపోయారు అని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ తెలిపింది. వారిని విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా పార్టీ తెలిపింది. శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల అట్లాగే ఆషన్న బృందాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా ఆ పార్టీ తెలిపింది. అదే సమయంలో దాదాపు 2 రోజుల వ్యవధిలో, అంటే అక్టోబర్ 14 to 16, 14, 15, 16 ఆ 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు తుపాకులతో సహా, ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ పడకల స్వామి, ఎన్కౌంటర్లో మరణించిన పడకల స్వామి చేసింది ఏమిటి అంటే, పడకల స్వామిని అట్లాగే మరికొంతమందిని పార్టీ వీళ్ళిద్దరిని, అంటే ఎవరినైతే విప్లవ ద్రోహులుగా ముద్ర వేసిందో వాళ్ళిద్దరిని హత్య చేయడానికి, వాళ్ళిద్దరిని హతమార్చడానికి ఒక ప్లాన్ ప్రకారమే వీళ్లను పురమాయించినట్లుగా, అంటే వీళ్ళను ఇటువంటి టీంను ఒకటి ఏర్పాటు చేసినట్టుగా ఒక హిందీ ఛానల్లో దిగ్భ్రాంతికరమైన వార్త ఒకటి ప్రసారమైంది. సరే, ఆ వార్త నిజానిజాల విషయానికి కానీ, ఆ వార్తకున్న, ఆ సమాచారానికి ఉన్న, అంటే ఆ ఛానల్కు అందిన క్రెడిబిలిటీ కానీ, అంటే అందిన ఇన్పుట్స్కు సంబంధించిన క్రెడిబిలిటీ కానీ నేను అనలైజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు ఐడియా లేదు. కానీ ఆ హిందీ ఛానల్లో చాలా స్పష్టంగా తెలిపింది ఏంటంటే, మల్లోజుల వేణుగోపాల్ తన సహచరులు 60 మందితో పాటుగా లొంగిపోవడానికి బయలుదేరిన సమయంలో ఈ లోకెటి చందర్ అండ్ ఎవరు మరికొంతమంది వాళ్లను కూడా వీళ్ళు ఒప్పించడానికి ప్రయత్నించారు, లొంగిపోమని కోరారు. వాళ్ళతో పాటు ఇక చాలామందిని, తమతో ఉన్నవాళ్ళు, తమ సహచరులు అనుకున్న వాళ్ళు, తమతో పాటు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న వాళ్లను మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆషన్న కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళను అప్పీల్ చేశారు. కానీ ప్రభాకర్, పడకల స్వామి అలియాస్ ప్రభాకర్ లొంగిపోవడానికి సిద్ధపడలేదు. అంతేకాకుండా ఇప్పుడు హిందీ ఛానల్ వార్తా ప్రసారాల ప్రకారం ఏంటంటే, అసలు ప్రభాకర్ ప్లస్ ఇంకొంతమంది, దాదాపు 30 మంది
వాళ్ళు ఒక టీమ్‌గా ఏర్పడి వీళ్ళు లొంగిపోవడానికి ముందే వీళ్ళను హతమార్చడానికి సంబంధించిన పథకం వేశారని, ఆ అడవుల్లో దాదాపు అంటే వాళ్ళ దాకా దగ్గర దాకా కూడా వెళ్ళారని ఆ హిందీ ఛానల్ చెప్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ లొంగిపోవడానికి సంబంధించిన ప్రాసెస్ ఆల్మోస్ట్ అంతకు ముందు అంటే అక్టోబర్‌లో రెండో వారంలో వాళ్ళు లొంగిపోతే ఆల్మోస్ట్ ఆగస్ట్ అండ్ జూలై, ఆగస్ట్ నుంచే ఆ ప్రాసెస్ నడుస్తుంది. అంటే వీళ్లకు పోలీసులకు మధ్య కోఆర్డినేషన్ వగైరా కొంతమంది మీడియేషన్ చేయడం ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న విషయం పార్టీకి కూడా తెలిసింది. అందులో పార్టీ చేసిన పని ఏంటంటే ప్రభాకర్ లాంటి వాళ్ళు అంటే ప్రభాకర్ అంటే తెలంగాణ హిడ్మా అంటారు. అంటే చాలా కరుడుగట్టిన నక్సలైట్‌గా, మావోయిస్ట్‌గా ఆయనకు పేరుంది. అనేక హింసాత్మక సంఘటనల్లో తను పాల్గొన్నట్టుగా కూడా ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్తున్నారు. సో ప్రభాకర్ కూడా వాళ్ళ టార్గెట్‌లో ఉన్నాడు చాలా కాలంగా. ఇది పోలీసుల టార్గెట్‌లో. అట్ ద సేమ్ టైం మావోయిస్ట్ పార్టీ చేసిన పని ఏంటంటే ప్రభాకర్‌ను మరికొంతమంది అంటే ఎవరైతే కరుడుగట్టిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లొంగిపోవడానికి సిద్ధంగా లేరో, ఎవరైతే ఈ సాయుధ పోరాట పంథాను కొనసాగిస్తామని చెబుతూ వస్తున్నారో, ఈ సాయుధ పోరాట పంథాలోనే అవసరమైతే తమ ప్రాణాలు అర్పిస్తామని చెబుతున్నారు లైక్ ప్రభాకర్. ఇటువంటి వాళ్లను ఈ విప్లవ ద్రోహులుగా చిత్రీకరించిన, ముద్ర వేసిన సోను అంటే మల్లజుల వేణుగోపాల్ అండ్ ఆశన వీళ్ళిద్దరిని హతమార్చడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని ఆ వార్తా కథనంలో ఉంది. అంటే చూడండి, ఎవరైతే అంటే మల్లజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళ దగ్గరే ఈ ప్రభాకర్ లాంటి వాళ్ళు శిష్యరికం చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అండ్ ఆయన కూడా 93 ఆ ప్రాంతం నుంచే ఉన్నాడు పార్టీలో. అంటే ఆల్మోస్ట్ 33.5 దశాబ్దాలుగా పడకల స్వామి ఉన్నాడు. పడకల స్వామి కొడుకు రీసెంట్గా లొంగిపోయాడు. కూతురు లావణ్య అరెస్ట్ అయ్యి ఆమె మహారాష్ట్ర జైళ్లలో ఉంది. ఆయన భార్య వచ్చేసి అనారోగ్య కారణాలతో 8 ఏళ్ల కిందట అడవుల్లోనే దండకారణంలోనే ఆమె చనిపోయింది. అంటే మొత్తం కుటుంబమే ఆ పార్టీకి అంకితమైంది. సో ఇటువంటి పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రభాకర్ లాంటి వాడైతే, అటువంటి వ్యక్తి అయితే అంటే అతను పార్టీ కోసం ఏమైనా చేయగలడు అనే ఉద్దేశంతో ప్రభాకర్ను ఈ సోను అండ్ ఆశనను హతమార్చడానికి సంబంధించి ప్లాన్ చేసి ఆయనను పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఈలోగా అంటే అక్టోబర్ రెండో వారంలో మల్లజుల వేణుగోపాల్ వీళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు అంటే ఫిబ్రవరి 6వ తేదీన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్స్లో జరిగిన ఎన్కౌంటర్లో గడ్చిరోలి జిల్లాలో అంటే అబూజ్మడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పడకల్ స్వామి సహా 7 మావోయిస్టులు చనిపోయారు. అంటే మావోయిస్ట్ పార్టీ అంటే ఎంతగా తెగించింది అంటే, లేదా మనం ఏమంటాము ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్ళు కనుక ఎవరు సోను అండ్ ఆశన్న మరికొంతమంది. ఎందుకంటే వాళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా పదే వాళ్ళు వీడియోలు రిలీజ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా రావాలని పిలుపునివ్వడం, లేకపోతే ఇంకా రకరకాల అప్పీల్ చేయడం, రమ్మని కోరడం ఇది పార్టీకి నచ్చలేదు. సరే ఇప్పుడు పార్టీలో ఎంతమంది మిగిలి ఉన్నారనేది వేరే చర్చ. బట్ ఓవరాల్గా గమనిస్తే సోనును ఎవరైతే చంపడానికి పథకం వేశాడో, లేకుంటే పార్టీ ఆదేశాల మేరకు సోనును హతమార్చడానికి ప్రణాళిక రచించి అమలు చేయడానికి ప్రయత్నించాడో ఆ పడకల స్వామి ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా హిందీ ఛానళ్లలో కథనాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.